టాపిక్ దేని గురించి అంటే భవిష్యత్తు రాజకీయాలు ఏం జరగబోతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భవిష్యత్తు రాజకీయాలు ఏం జరగబోతున్నాయి. ఇంకా మనం మొన్న మాట్లాడుకుంది ఏంటంటే ఎవరు గెలుస్తారు ఎలక్షన్స్లో, ఎవరికి మెజారిటీ రావచ్చు, ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది తెలిసిపోయింది మనందరికీ. రాష్ట్రంలో కూటమి 160 సీట్ల పైనే 160 సీట్ల వరకు మెజార్టీతో ప్రభుత్వం ఏర్పరిచింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. ఇది భవిష్యత్తులో ఏం జరగబోతుందని, భవిష్యత్తు ఏం జరగబోతుంది, భవిష్యత్తులో మన రాజకీయాలు ఎటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు గారు వయసు ఇప్పటికే 75 పైన వచ్చేసింది. ఆయన 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని హుషారుగా నడపగలడా అంటే కొద్దిగా అనుమానమే. ఆయన వయోభారం వల్ల మనం ఆయన 5 ఏళ్ళు పదవిలో ఉంటాడు అని మనం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఆయన వయసు 75 పైనే ఉన్నాయి. అదేవిధంగా పైన మోడీ గారికి కూడా 70 పైనే ఉంది వయసు. అంటే ఇదే మోడీ గారికైనా చంద్రబాబు గారికైనా ఇదే లాస్ట్ రూలింగ్. ఇంక ఈ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళు పదవిలో చేయలేరు. ఎందుకంటే వయోభారం అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలనుకున్నా ఈ 5 ఏళ్ళలోనే వాళ్ళు చేయగలరు. అంతే తప్ప ఇంకా వాళ్ళకి ఇంకా ఈ వాళ్ళ జీవితకాలంలో ఇదే ఆఖరి రోజులు అనుకోవచ్చు. తప్పుగా, ఎందుకంటే వాళ్ళ వయసే దానికి క్వశ్చన్ మార్క్. అదేవిధంగా మోడీ గారి వరకు జిఎస్టీ తీసుకొచ్చాడు, నోట్ల రద్దు తీసుకొచ్చాడు, లేకపోతే ఏదైనా 370 ఆర్టికల్ రద్దు చేయగలిగాడు. ఇవన్నీ డేర్గా చేయగలిగాడు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ మెజారిటీ 303 సీట్స్ 282 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఏమైనా చేయగలిగారు. కానీ ఇప్పుడు అలా చేసేయడానికి కష్టమే. డెసిషన్స్ తీసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం, అందరి అనుమతి అందరి మద్దతు ఉంటే కానీ నిర్ణయాలు తీసుకోవడం కష్టం. అదేవిధంగా స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం అవుతుందా అంటే ఒక ప్రయత్నం అయితే, గట్టి ప్రయత్నం చేసే ఛాన్స్ అయితే ఉంది. అది మరి టీడీపీ క్యాష్ చేసుకుంటుందో లేదో చూడాలి. అదేవిధంగా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకో 5-6 నెలల్లో మహారాష్ట్రలో ఎలక్షన్లు వస్తున్నాయి. దాంట్లో గెలుపు ఎవరిదంటే కొద్దిగా కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఎక్కువ అవకాశం. ఎందుకంటే వాళ్ళు మొన్న ఎలక్షన్స్లో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగారు కాబట్టి వాళ్ళకే ఫేవర్గా ఉండే అవకాశం ఉంది. అలాగే హర్యానా ఎలక్షన్ కూడా రావచ్చు. హర్యానాలో కూడా పోటాపోటీగానే ఉంది. 5 సీట్లు వచ్చినాయి బీజేపీకి. లాస్ట్ టైం 10 వచ్చినాయి, కానీ ఈసారి 5 వచ్చినాయి. కాబట్టి మనం ఇదివరకు ఏదైతే బీజేపీ ఫుల్ సింగిల్ స్టామినా చూపించిందో అది ఇప్పుడు కనపడకపోవచ్చు. ఎందుకంటే కష్టకాలం వచ్చింది. కోalition గవర్నమెంట్ వస్తుంది. 10 ఏళ్ళుగా కోalition గవర్నమెంట్ అనేది లేదు. ఎప్పుడు రాజీవ్ గాంధీ గారికి 425 సీట్లు వచ్చినాయి. అదే లాస్ట్ సింగిల్ గవర్నమెంట్. ఆ తర్వాత మళ్ళీ మోడీ గారికి సింగిల్ గవర్నమెంట్ అనేది వచ్చింది. అది అయిపోయి ఇప్పుడు మళ్ళీ కోalition ఏరా వచ్చేసింది. కోalition ఏరాలో అంతా సంకీర్ణ ధర్మాలు ఉంటాయి. నా అంచనా ప్రకారం మోడీ గారేమి నీతికి నిజాయితీగా ఉండే వాళ్ళు ఏం కాదు. అందరూ సెల్ఫిషే. కాబట్టి ఆయన కాంగ్రెస్ నుంచి, ఎస్పీ నుంచి ఎంపీలను కొనుగోలు చేసే ప్రక్రియ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ప్రభుత్వం కేవలం టీడీపీ జేడీయూ మీద ఆధారపడడం కన్నా వాళ్ళ ఎంపీలను కొనేసి మేనేజ్ చేసి వ్యవస్థను మేనేజ్ చేయడం అనేది బీజేపీకి పొరపాటు. మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేని కొనేశారు. అదేవిధంగా కర్ణాటకలో ఏం చేశారో చూసాము. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్లో ఎస్పీ, కాంగ్రెస్ ఇలాంటి ఎంపీలను కొనేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఇంకా సుస్థిరపరుచుకునే ప్రయత్నం చేయవచ్చు అనేది నా ఉద్దేశం. ఈ విధంగా ప్రొపగాండా అనేది చేస్తారు, మేమే నీతిపరులు, మేమే నిజాయితీ పరులు అని. కానీ చేతకు వచ్చేటప్పటికి ఏమీ ఉండవు, అంత అవకాశవాదమే ఉంటుంది.
కాబట్టి ఈ ఈ విధంగా వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం మోడీ ప్రయత్నించవచ్చు. కానీ ఇదే విషయంలో రాష్ట్రంలో లేదు. ఎందుకంటే రాష్ట్రం వల్ల ఫుల్ మెజారిటీ ఉంది. 90 సీట్లు వస్తే చాలు అనుకున్న చోట 160 సీట్లు ఉన్నాయి. ఇక ఎంపీలని ఎమ్మెల్యేలు కొనాల్సిన అవసరం తెలుగుదేశం గవర్నమెంట్కి లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి ఇంకా ఇక్కడ బీజేపీ ప్రయత్నం చేయొచ్చు. వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేసేసి వాళ్ళు అపోజిషన్ అయ్యి ఓట్లకు కొలగొట్టాలనే ప్రయత్నం చేయొచ్చు. ఏ విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ని చేశారో అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీని చేయొచ్చు అనే ప్రయత్నం బీజేపీ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా మనకు భవిష్యత్తు రాజకీయాలు ఒక 5 ఏళ్ళు రాజకీయాలు భవిష్యత్తులో వేసి చక్రం తిప్పితే నాకు కనబడింది కొన్ని మచ్చుకలు. సమాప్తం.